జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేసింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా టాపిక్ ఇదే. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా, ఆ అమ్మాయి వెనుక ఎవరున్నారు, ఇవే ప్రశ్నలు. అయితే ఈ గడువ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకముందు ఛాంబర్లో పంచాయతీ జరిగింది. అయితే అంతకుముందే ఓ బడా హీరో ముందుకు కూడా వెళ్ళిందని ఇన్సైడ్ వర్గాల టాక్. జానీ మాస్టర్ టాలీవుడ్లోనే నంబర్ 1 కొరియోగ్రఫర్, పైగా కొరియోగ్రఫర్ అసోసియేషన్ కి అధ్యక్షుడు. దాంతో అతనికి పెద్ద హీరోలతో పరిచయాలు గట్టిగానే ఉన్నాయి. సదరు అమ్మాయి కూడా టాలీవుడ్ కు కొత్తేం కాదు. కొరియోగ్రఫర్ గా, అసిస్టెంట్ గా తాను కూడా చాలా మందికి తెలుసు. అందుకే వీరిద్దరి మధ్య గొడవ మొదలైనప్పుడు ఓ పెద్ద హీరో సెటిల్ చేయాలనుకున్నాడట. ఇద్దరిని పిలిచి కూడా మాట్లాడాడని, అయితే సెటిల్మెంట్ చేయడం కుదరలేదని ఆ తర్వాతే ఛాంబర్ ముందుకు వెళ్లిందని తెలుస్తుంది. ఛాంబర్లో కూడా ఈ ఇష్యూ సెటిల్ చేయడానికి గట్టిగానే ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఛాంబర్ చేతుల్లోంచి ఈ కేసు జారి పోలీస్ స్టేషన్లో పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. బాధితురాలికి అండగా ఉంటానని ఓ పెద్ద హీరో మాటిచ్చాడని ఛాంబర్ పెద్దలే చెబుతున్నారు. ఆ హీరో అల్లు అర్జున్ అని బయట గట్టిగా ప్రచారం జరుగుతుంది. దాంతో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలని చూసినా హీరో కూడా బన్నీనే అయి ఉంటాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. బన్నీతో జానీ మాస్టర్ చాలా సినిమాలకు పనిచేశాడు. అలా వైకుంఠపురంలోని పాపులర్ గీతం బుట్టబొమ్మ పాటని కంపోజ్ చేసింది జానీయే. ఆ పరిచయంతోనే బన్నీ ఈ గొడవ సెటిల్ చేద్దామని అనుకుని ఉండొచ్చు. కానీ తన చేయి కూడా దాటిపోయింది.